రాజన్న ఆటోనగర్ స్థలాన్ని అధికార పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, కలెక్టర్ కాజేయాలని చేస్తున్న కుట్రల కుతంత్రాలు ఆపేసి ఆటో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి కేవీపీ చంద్రమౌళి డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కాపాడాలని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10,000 కుటుంబాలకు అన్నం పెడుతున్న ఆటోమొబైల్ పార్ట్స్ స్క్రాప్ కార్మికుల స్క్రాప్ షాపులను నగర శివారులకు తరలించాలని పాలకులు ప్రకటన చేస్తున్నారని తెలిపారు. షాపులు యాజమాన్యులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు పంపడం, పెనాల్టీలు వేస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం కనునం గ్రామంలో స్థలం 1777 ఎకరాల కేటాయిస్తూ జీవో జారీ చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఇంతవరకు ఆటో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజన్న ఆటోనగర్ పేరిట ఆటోనగర్ నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ అప్పగించిందని, దానికి కావలసిన నిధులు కూడా కేటాయించిందని అధికారులు చెప్పడం తప్ప ఆచరణలో ఎటువంటి పనులు జరగలేదని తెలిపారు. హఠాత్తుగా షాపులు తొలగిస్తే తామంతా వీధిన పడతామని కార్మికులు కలెక్టర్కి అనేక సార్లు విన్నపాలు ఇచ్చినా ఫలితం దక్కలేదని తెలిపారు. కలెక్టర్, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కుమ్మక్కై స్థలాన్ని కాజేయడానికి కుట్ర చేస్తున్నారని అనుమానం ఉందని తెలిపారు. స్థలాన్ని కాజేయాలని చూస్తే కార్మికులు చూస్తూ ఊరుకోరని, కాబట్టి ఎన్నికల ముందు కార్మికులు ఆగ్రహానికి గురికాకుండా ఆటోనగర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె గణేష్, ఉపాధ్యక్షులు వై రాజు తదితరులు పాల్గొన్నారు. 2018 ఇక్కడ జీవో 2018 నుంచి శాంక్షన్ అయింది. 19లో జీవో వచ్చింది. ఆ 19లోనే మళ్ళీ రాజన్న ఆటోనగర్గా మార్చారు. ఇంతవరకు ఇవ్వలేదు. అలా నేనే కలెక్టర్ గారికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనుమం గ్రామంలో 157 ఎకరాలు 0.77 స్థలాన్ని ఆ రోజు ప్రభుత్వం స్థలాన్ని శాంక్షన్ చేస్తూ ఒక జియో కూడా జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అక్కడ ఆటోనగర్ నిర్మించాలని కార్మికులు అలాగే అసోసియేషన్ వాళ్ళు కూడా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాలకులు మొత్తం సిటీ అంతా కూడా స్క్రాప్ ఫ్రీ సిటీగా చేద్దామనేసి, స్మార్ట్ సిటీగా ఉండాలి, అది అందవికారంగా ఉంది స్క్రాప్ అంతా కూడా, దీన్ని అవుట్ ఆఫ్ సిటీ తరలించాలనేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. పాలకులు చేసుకున్న ప్లాను అమలు చేయడానికి మరి అక్కడ స్థలం కేటాయించాలి. అందులో ముఖ్యంగా దాదాపు 10,000 కుటుంబాలు దీని మీద బ్రతుకుతున్నాయి. వాళ్ళ యొక్క ఉపాధి పోతుంది. వాళ్ళకి భూమి శాంక్షన్ చేశారు, స్థలం శాంక్షన్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి అది ఆటోనగర్ నిర్మాణానికి పనులు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాలకులు, వైఎస్ఆర్సీపీ యొక్క పాలకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, అమర్నాథ్ కానీ లేకపోతే మన వాసుపల్లి గణేష్ కుమారు, అలాగే ఇక్కడ జిల్లా నాయకుడైన అవంతి శ్రీనివాస్ గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా పెద్ద డ్రామా ఆడుతున్నారు. కలెక్టర్ కూడా ఈ భూమిని ఎలా కాజేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ కూడా వాళ్ళతో కుమ్మకయడం సరైనది కాదు. మరింత కాలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పాలాభిషేకం చేసినప్పుడు కూడా వాళ్ళంతా సహకారాన్ని అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియవా అని సందర్భంగా అడుగుతున్నాం. అసలు ఎక్కడైనా భూమి ఉందంటే ఇది అసోసియేషన్, ఈ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేయబట్టి అక్కడ భూమి కనబడిన దాని మీద ఈరోజు పాలకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళంతా జిల్లా మంత్రులు వీళ్ళంతా కూడా కొమ్మకైపోయి దాని మీద కన్ను వేయడం సరైనది కాదు. ఎస్సీజెడ్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి 1000 ఎకరాల భూములు కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ 10,000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఆ భూమిని వెంటనే దాని మీద ఆటో నిర్మాణ పనులు ఎందుకు చేయట్లేదు? అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పేరు కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టారు. రాజన్న ఆటో నగర్ అనేసి పేరు కూడా పెట్టారు. అయినా సరే ఈరోజు ఇంత కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆ రోజు కార్మికులంతా కూడా వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తారని.
మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు ఆడుతున్న నాటకం మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదని మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అసలు ప్రభుత్వం వెంటనే ఈ 10,000 మందికి ఉపాధి పోకుండా చూడవలసిన బాధ్యత ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం. ఎందుకంటే సడన్గా వీళ్ళు ఉపాధి పోయింది, ఇక్కడి నుంచి తరలించాలని హఠాత్తుగా ఏమైనా చర్య ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళకి ఎటువంటి అక్కడ ప్రత్యామ్నాయం చూపెట్టుకుంటా ఇక్కడి నుంచి కార్మికులకి నష్టం జరిగేటట్టు ఎటువంటి చర్య తీసుకున్నా సిఐటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇప్పటికైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఎలక్షన్ ముందు ఈ మైనార్టీల యొక్క ఓట్లు పోకుండా చూసుకోవాలి. ఎలాగైతే వాసుపల్లి గణేష్ కుమార్ని ఇక్కడ 1 టౌన్ ప్రాంతంలో మైనార్టీలు ఓట్లే ఎక్కువ సంఖ్యలో మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ఎక్కువ మంది కార్మికులు దీంట్లో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలనేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.